ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మార్కెట్లో డజన్ అరటి 70 రూపాయలైతే రైతుల దగ్గర ₹1 కూడా కొనటం లేదు. అగ్గిపెట్టే బిస్కెట్ కంటే కూడా అరటి చౌక. ఇది అరటి రైతుల దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. హలో ఇండియా, ఓసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్ చేసిన ఆయన సేవ్ ఏపీ ఫార్మర్స్ అనే హ్యాష్ ని జత చేశారు. మార్కెట్లో అరటి పండ్లను డజన్ కి 60 నుంచి 70 రూపాయల చొప్పున విక్రయిస్తుంటే రైతుల దగ్గర మాత్రం కిలో అరటి ₹1 కూడా కొనటం లేదన్నారు. ఆ లాభాలన్నీ మధ్యలోని దళారీలకే వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. పంట పండించిన రైతుకి రవాణా ఖర్చులు కూడా రావటం లేదన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెలల తరబడి కష్టపడి అరటిని సాగు చేస్తే రైతులకు మిగిలిందేమీ లేదన్నారు జగన్. ఒక్క అరటి పండ్లే కాదు, ఉల్లి నుండి టమోటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు జగన్. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. విపత్తులొస్తే ఆదుకునేందుకు ఏపీలో ఉచిత పంట బీమా లేదని, కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో అరటి పండ్ల ధర టన్ను 25,000 పలికిందని, రైతుల కోసం ఢిల్లీకి ప్రత్యేక రైళ్లను కూడా నడిపామన్నారు జగన్. రైతుల ఉత్పత్తులను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ సీఎం చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారని మండిపడ్డారు జగన్. మార్కెట్లో డజన్ అరటి 70 రూపాయలైతే రైతుల దగ్గర ₹1 కూడా కొనటం లేదు. అగ్గిపెట్టే బిస్కెట్ కంటే కూడా అరటి చౌక. ఇది అరటి రైతుల దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. హలో ఇండియా, ఓసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్ చేసిన ఆయన సేవ్ ఏపీ ఫార్మర్స్ అనే హ్యాష్ ని జత చేశారు. మార్కెట్లో అరటి పండ్లను డజన్ కి 60 రూపాయల నుంచి 70 రూపాయల చొప్పున విక్రయిస్తుంటే రైతుల దగ్గర మాత్రం కిలో అరటి ₹1 కూడా కొనటం లేదన్నారు. ఆ లాభాలన్నీ మధ్యలోని దళారీలకే వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. పంట పండించిన రైతుకి రవాణా ఖర్చులు కూడా రావటం లేదన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెలల తరబడి కష్టపడి అరటిని సాగు చేస్తే రైతులకు మిగిలిందేమీ లేదన్నారు జగన్. అయితే ఒక్క అరటి పండ్లే కాదు, ఉల్లి నుండి టమోటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు జగన్. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. విపత్తులొస్తే ఆదుకునేందుకు ఏపీలో ఉచిత పంట బీమా లేదని, కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో అరటి పండ్ల ధర టన్ను 25,000 పలికిందని, రైతుల కోసం ఢిల్లీకి ప్రత్యేక రైళ్లను కూడా నడిపామన్నారు జగన్. రైతుల ఉత్పత్తులను పెట్టుకోవటానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజెస్ కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ సీఎం చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారని మండిపడ్డారు వైఎస్ జగన్.